వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్? వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని ఏం చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా? 10 నిమిషాల్లో ఆ పిల్లని ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. Your time starts now. సార్, ఆయన్ని 3 రోజుల పాటు ఓ ఇనుప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ సెట్ చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్. 10 నిమిషాలు. అదే సో యువర్ మిషన్ అకంప్లీష్డా? ఇప్పుడు నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథంతా నాకు చెప్పడానికా? వావ్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల. ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది. సారీ అంకుల్. ప్రెస్తో మాట్లాడాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆ ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే. ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డార్లింగ్, అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద కూల్ డార్లింగ్, కూల్. ఏంటి సార్ గ్రీన్ టీ? కిందేంటా సౌండ్? సార్ లాబీలో టీవీ సార్. ఏంటి క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను. ఎవడు వీడు? సార్, అతను డాక్టర్ భార్గవ్, 5 రూపాయల డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ, ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీఈస్ అ మెజిషియన్. కానీ అదే సమయంలో అనెస్థీషియా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ డాక్టర్. కాశీ, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా?
అన్నా 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 తమ్ముడు పురుగుల మందు తాగేస్తాడన్నా, కొంచెం రా అన్నా. ఎక్కడున్నాడు? కింద ఆటోలో అన్నా, రా అన్నా. త్వరగా రా అన్నా. నీకేం కాదు నువ్వు భయపడుకో అదిగో డాక్టర్ వచ్చేసారు చూడన్నా. రై అని పట్టుకోరా. అన్నా కాశీ ఓసారి మొహం చూడన్నా. కాశీ, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రై ఆ సుత్తివరా. రై ఏమైందిరా? ఏదో పురుగన్నా. రే పెంకు పురుగు అయి ఉంటుందిరా. ఉమ్మి రాసుకో తగ్గిపోద్ది. అన్నా కొట్టన్నా.